Hello friends, this is Balu. You are watching Balu Tech Tips YouTube channel. ఫ్రెండ్స్ మనం ఫోన్పేలో 2-3 అకౌంట్స్ అనేవి లింక్ చేసుకుంటుంటాం కదా. ఈ లింక్ చేసుకోబడిన అకౌంట్స్లో ఒక అకౌంట్ నుంచి వేరొక అకౌంట్కి మనీ అనేది ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేయాలో ఈరోజు మనం తెలుసుకుందాం. దీనినే సెల్ఫ్ అకౌంట్ ట్రాన్స్ఫర్ అంటారు. ఈ సెల్ఫ్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసే ముందు ఫస్ట్ ఏ అకౌంట్ నుంచి డబ్బులు పంపించాలనుకుంటున్నారో ఆ అకౌంట్ని ప్రైమరీ అకౌంట్ కింద సెట్ చేసుకోవాలి. ప్రైమరీ అకౌంట్ కింద ఏ విధంగా సెట్ చేసుకోవాలో ముందు వీడియోలో చేసా, అది కూడా చూడండి. ఇప్పుడు కూడా చేసి చూపిస్తా. చూడండి, ఇక్కడ మీకు టాప్లో ఫోన్పే ఓపెన్ చేసిన తర్వాత మీ ప్రొఫైల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ బ్యాంక్ అకౌంట్స్ అని ఉంటుంది. ఈ బ్యాంక్ అకౌంట్స్ పైన క్లిక్ చేస్తే మీ లింక్డ్ బ్యాంక్స్ అన్నీ కనిపిస్తాయి. ఇక్కడ మీరు ఏ అకౌంట్ నుంచి డబ్బులు పంపించాలనుకుంటున్నారో దాన్ని ప్రైమరీ కింద ఆ సర్కిల్ మీద టిక్ చేసి కన్ఫర్మ్ చేసి సేవ్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడి నుంచి బ్యాక్ వచ్చి హోమ్ పేజ్లోకి వెళ్ళండి. హోమ్ పేజ్లో టు సెల్ఫ్ అకౌంట్ అని ఉంటుంది, చూసారా ట్యాబ్, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మళ్ళీ మీ బ్యాంక్స్ అన్నీ కనిపిస్తాయి. ఇప్పుడు మీరు ప్రైమరీగా సేవ్ చేసుకున్న అకౌంట్ నుంచి ఏ అకౌంట్కి డబ్బులు పంపించాలనుకుంటున్నారో ఆ అకౌంట్ అయితే సెలెక్ట్ చేయండి. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక అకౌంట్ అనేది సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసి ఒక 10 రూపీస్ అనేది పంపించి చూస్తా, ప్రాసెస్ తెలియడం కోసం. ఇక్కడ 10 రూపీస్ ఎంటర్ చేశాను. ఎంటర్ చేసి పే మీద క్లిక్ చేస్తే మనకు యూపీఐ పిన్ అడుగుతుంది. యూపీఐ పిన్ అయితే ఎంటర్ చేసేయండి. యూపీఐ పిన్ ఎంటర్ చేసిన తర్వాత పేమెంట్ అనేది ప్రాసెస్లో ఉంది. చూడండి, సక్సెస్ అయిపోయింది. ఈ విధంగా మన ఫోన్పేలో లింక్ చేయబడిన మన అకౌంట్స్లో ఒక అకౌంట్ నుంచి వేరొక అకౌంట్కి ఈజీగా మనీ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.